ఐస్లాండ్ అనేది ఒక చిన్న దేశం. వాస్తవంగా చెప్పాలంటే మన ఒక బెజవాడ ఆ స్థాయి లెక్కనమాట. ఓ 4,00,000 మంది జనాభా, ఇంకా బెజవాడే 10,00,000, 15,00,000 జనాభా ఉన్నారు. 4,000 మంది ముస్లింలు ఉంటారు అక్కడ, 1%. అక్కడికి ఇస్లామిక్ స్కాలర్ యాసిర్ ఖాదీ వచ్చారు. ఐస్లాండ్‌లో ఉన్న ముస్లింలు ఒక 4,000 మంది దాకా ఉంటే, అందులో దాదాపు 1,500 మంది వరకు ఆ మీటింగ్‌లో పార్టిసిపేట్ చేశారు. ఆయన వాళ్ళకి చెప్పేటటువంటిది ఏంటంటే, మీరందరూ కూడా ఒక ప్లాన్ చేసుకోండి. మీ బంధువులు, మీ స్నేహితులు మీరు ఏ ఏ దేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం వచ్చారో, మీ భార్య, మీ అత్త, మీ మామ, మీ బంధువులు, మీ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోండి. వాళ్ళకి ఇక్కడ అకామిడేట్ చేయండి. అవసరమైతే మీరు ఫీడ్ చేయండి, ఫుడ్ చేయండి. తద్వారా మన జనాభా 2,00,000 దాటాలి. ఫైనల్‌గా పిల్లలు ఇది వచ్చేటప్పటికి ఒక 5, 6 ఏళ్లలో ఇక్కడున్నోళ్ళ జనాభాని దాటాలి. అంటే వీళ్ళ వర్గానికంటే మన వర్గం ఎక్కువ అవ్వాలి. అప్పుడు మనం ఈ దేశాన్ని పరిపాలించగలం. ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్నది అదే. యెమెన్ ఒకప్పుడు క్రైస్తవ దేశమే. అదే సందర్భంలో ఒకప్పుడు ఏవైతే ఈ లెబనాను క్రైస్తవ దేశమే. అవన్నీ క్రైస్తవ దేశాలు. లెబనాను, యెమెను, పాలస్తీనా ఇట్లాంటివన్నీ. తర్వాత మార్చబడినటువంటిది, ఇంక్లూడింగ్ టర్కీతో సహా ఉండేది. కొన్ని రోజులు ముస్లింలు పరిపాలించడం, కొన్ని రోజులు ఇది పరిపాలించడం వేరు. ఇప్పుడు జరుగుతున్నటువంటి క్రైస్తవ దేశాలని కబ్జా చేసినటువంటి తరహాలోనే ఆఫ్రికన్ దేశాల్లో కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు ఇలాగా సూచించి తయారు చేస్తున్నారు.